మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును అత్యధికముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రిదోన్ బిడ్డలారా, మరి మీ ప్రార్థన వసతులు ఏదైనా ఉంటే తప్పక మాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. మేమందరం మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, ఫోన్ ద్వారా తెలియజేస్తున్న వారి సమస్యలు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంత రీతిగా పరిచర్య విషయంలో సహకరిస్తున్నారు. అందులో బట్టి వందనాలు. ఈ పరిచర్యకు మీ వంతు గొప్పలు ఇవ్వాలనుకుంటే తప్పక విప్పండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈరోజు దేవాది దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తున్న వాక్కును మనం తెలుసుకుందాం. ప్రిదోన్ బిడ్డలారా, ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఎందుకు ఈరోజు ప్రతి ప్రార్థనకు జవాబు రావడం లేదు? ప్రార్థనలో ఎందుకో ఆలస్యం అయిపోతుందండి. ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదంటారు ప్రిదోన్ బిడ్డలారా? ఒక వ్యక్తి ఒకరోజు ఒక కుమారుడు తన తండ్రికి ఒక లేఖను రాశాడంట. కాలేజీలో నుంచి, నానా నేను క్షేమంగా ఉన్నాను, నానా నేను చక్కగా వేళకు తింటున్నాను, నానా నేను అన్ని విషయాల్లో సుఖంగా సౌఖ్యంగా ఉన్నాను, మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు వేళకు భోజనం చేయండి, మీరు అన్ని విషయంలో అమ్మను జాగ్రత్తగా చూసుకోండి, తమ్ముడిని చెల్లెల్ని నేను అడిగానని చెప్పండి అని చెప్పి ఆ కుమారుడు కాలేజీలో నుండి తన తండ్రికి ఒక లేఖను రాశాడు. ఆ లేఖను రాసినప్పుడు ఆ లేఖ అన్ని విషయంలో రాసి అక్కడే కాలేజీ బయట ఉన్నటువంటి ఆ పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేశాడు. వేసిన తర్వాత కొద్ది దినాలు అయిపోయిన తర్వాత ఎందుకు నేను రాసినటువంటి ఉత్తరానికి తిరిగి నా నాన్న దగ్గర నుంచి జవాబు రాలేదు, బహుశా ఈ లెటర్ నాన్నకు అందిందో లేదో, ఏమైందో అని అర్థం కావడం లేదు ఆ కుమారుడికి. అయితే ఏమీ అర్థం కాక మరి దగ్గర ఉన్నటువంటి ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడంట, సార్ నేను మా నాన్నగారికి ఒక ఉత్తరం రాశాను, ఆ ఉత్తరానికి తిరిగి నాకు జవాబే రావడం లేదు, ఏమైంది సార్? మా నాన్నగారికి ఆ ఉత్తరం అందిందంటారా, లేదా మా నాన్న ఇచ్చినటువంటి ఉత్తరం నాకు తిరిగి మీరు అందజేయలేదా అని అడిగారు. ఏంటి నాన్న, ఏం ఉత్తరం, ఎప్పుడు రాసావంటే ఒక వారం క్రిందట నేను ఒక లెటర్ రాశాను, తిరిగి నాకు జవాబు రాలేదు. అవునా, వారం క్రిందటనా, ఒకసారి ఆగని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి రకరకాల ఉత్తరాలు తీసి చూపించాడంట. చూపించినప్పుడు అన్ని ఉత్తరాలలో అడ్రస్సులు ఉన్నాయి, కానీ ఇతడు రాసినటువంటి ఆ ఉత్తరంలో చిరునామా లేదు, అడ్రస్ లేదు. చాలామంది అడ్రస్ లేని ప్రార్థన చేస్తారు. అడ్రస్ లేని ప్రార్థన అంటే ఏం తెలుసా? ఎవరికి చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో, ఎవరి ద్వారా ఆ ఉత్తరము చేర్చబడాలో అది చిరునామా లేకపోతే ఎన్ని రోజులైనా అది పోస్ట్ ఆఫీస్ డబ్బాలో అలాగే ఉండిపోతుంది. అలాగే నువ్వు చేసిన ప్రార్థన నాలుగు గోడల మధ్య ఎందుకు ఉందంటే, నాలుగు గోడల మధ్య ఎందుకు నిలబడిపోయిందంటే, నువ్వు ఎవరికి చేస్తున్నావో, ఏమడుగుతున్నావో, ఎలా అడుగుతున్నావో అది నీకు అర్థం చేసుకుంటే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అయితే ఆ ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రాలేదో ఈరోజు చూసుకుందాం. అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ పేరేంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామం. అందుకే నా నామమున మీరేమి తండ్రిని అడిగినను అవి మీరు పొందుకుంటారు అని ఒక బిడ్డ అడిగాడంట. షాప్కి వెళ్ళి, అన్న నాకు ఒక షర్ట్ కావాలి అని అడిగాడంట. ఏ షర్ట్ కావాలో చూసుకో అని చెప్పాడంట. నీ సైజ్ ఎంత అంటే నా సైజ్ ఎల్ అని చెప్పాడంట. అయితే అవునా, సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోలో ఉన్నటువంటి బట్టలన్నీ సరిపోతాయి, మీరు చూసుకోండి అని చెప్పాడంట. అతనికి ఎల్ రోలో ఉన్నటువంటి బట్టలు కలర్స్ నచ్చలేదు, డిజైన్ నచ్చలేదు. అయితే ఎక్సెల్లో ఉన్నటువంటి ఆ డ్రెస్సులలో కొన్ని నచ్చాయి. అందులో అతడు ఎక్సెల్ డ్రెస్సును తీసుకొని అది వేసుకున్నాడు. చూడ్డానికి ఎలా ఉందంటే చాలా పెద్దది అయిపోయింది. అతనికి సూటబుల్ అయ్యేది ఏంటంటే ఎల్, కానీ అతడు ధరించింది ఏంటంటే ఎక్సెల్. బాగా గమనించండి ఈ మాటలు. అతనికి సరిపోయేది ఎల్, కానీ అతడు ధరించింది ఎక్సెల్. అప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు నీకు ఏదైతే సూట్ అవుతుందో అదే సూటబుల్గా నీకు ఇస్తాడు, కానీ ఏది సూటబుల్ కాదో అది నీకు ఎంత ఇచ్చినా కూడా అది నీకు ఇష్టపూర్వకంగా ఉండదు. అది నువ్వు వేసుకున్నా కూడా ఎవరైనా నిన్ను చూస్తే నిన్ను గేలి చేస్తారు, అపహాస్యం చేస్తారు. కొన్ని సందర్భాల్లో మనం దేవుని అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. దేవుడు ఇచ్చే లోప అది మనకు సూటబుల్లో కాదను అడుగు.
అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఏమడుగుతున్నావో అది దేవుడు ఇవ్వాలి అంటే, దేవా నా చిత్తం కాదు నాన్న, నీ చిత్తములో ఏది నాకు ఇవ్వాలో అది నాకు దయచే ప్రభు అని ప్రభు దగ్గర అడుగు. దేవుడు తప్పకుండా నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. చూడండి, లేఖన వాక్యంలో మొదటి మాట, లేఖన వాక్యంలో మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 5 గల మాటను మనం చదువుదాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉండకూడదంటే వేషధారణలాగా ఉండకూడదు. మనం చాలా సందర్భాల్లో మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే వేషధారణతో కూడినటువంటి ప్రార్థన. వేషం అంటే రకరకాలుగా సినిమా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఒక యవ్వన బిడ్డ ఒక ముసలావిడిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే దేవుని దగ్గర కొంతమంది ఎలా చేస్తూ ఉంటారంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. యాక్టింగ్ చేయడము అంటే ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే సౌలు. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చమంటే ఆయన నెరవేర్చుకోకుండా నేను దేవుడు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చి తిని అని సమూయేలు భక్తుడితో సెలవిస్తాడు. ప్రిదోన్ బిడ్లారా, అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఏదో యాక్టింగ్గా రాగాలు తీస్తూ గట్టిగా అరుస్తూ ఇదిగో ప్రభా ఇది అది నాయనా ఇది ప్రభా అంటాం. కానీ బయటికి పోతే చర్చిలో ఉన్నట్టుగా బయట ఉన్నాం, బయట ఉన్నట్టుగా మందిరంలో ఉన్నాం. మనం పూర్తిగా డిఫరెంట్గా వేషధారుల వలె మనం వేషాలు వేస్తూ ఉంటాము. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె అంటే అది నిజమైనటువంటి సింహము కాదు, సింహము వలె ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నట్టుగా నీవు కూడా వేషధారుల వలె అంటే ఏంటి తెలుసా? అలా ఉన్నావు, అలాగ నీ ప్రార్థన ఉంది. అందుకే నీ ప్రార్థన జవాబు రావట్లా. అడ్రస్ లేదు, వేషధారణ అడ్రస్ అది. ఆ అడ్రస్ కరెక్ట్గా నువ్వు రాయగలిగితే, పిన్ కోడ్తో సహా రాయగలిగితే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. మొదటిగా నీలో ఉన్నటువంటి ఆ లోపాన్ని తీసేసుకో, నీలో ఉన్న ఆ బలహీన తీసేసుకో. వేషధారణ అనేటువంటి ఆ నటనతో కూడినటువంటి ఆ ప్రార్థన తీసేయి. ప్రార్థన తీసి ఎవరు ఏమనుకున్నా, కొంతమంది మందిరంలో ప్రార్థన చేయాలంటే చాలా సిగ్గండి. కొంతమంది ఉంటారు మందిరంలోకి వచ్చి ఎవరైనా కన్నీళ్లు గాడిచి ఏడిచి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ వైపు అలాగే గుడ్లు ఉరుముతా అలాగే చూస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేయవు, చేసే వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటావు. ఎట్లా? ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆ రీతిగా ప్రార్థించి ఆయన చూస్తే చాలు. నాకెందుకు వేషధారణ? ఎందుకు ముసుగేసుకొని కట్టుకుని ప్రార్థన చేస్తున్నావు? ఎందుకంత నటన ఎందుకు? బయటికి పోతే ముసుగు లేకుండా ప్రార్థన చేస్తావు, మందిరంలో 10 మంది చూడాలని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావు. అలాంటి వేషధారణొద్దు. నువ్వు లోపల బయట ఒకే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది, వేషధారణతో కూడిన ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. రెండవది చూద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23 గల వచనాన్ని చదువుదాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరుద్ధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. రెండవది ఏంటంటే సమాధానం లేని ప్రార్థన. చెప్పండి ఏంటండి? సమాధానం లేదు. సమాధానం అంటే ఎవరు తెలుసా? సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కదా. మరి దేవుని కుమారులుగా నువ్వు ఉండాలి అంటే సమాధాన పడాలి. బలిపీఠం దగ్గర బలి ఇవ్వడం కాదండి, అర్పణ ఇవ్వడం కాదండి, కానుకలు ఇవ్వడం కాదండి. ఒకరోజు ఒక బిడ్డ ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. పాస్టర్ గారు నాకు బాప్టిజం కావాలి అన్నారంట. సరే నాన్న ఇస్తానని చెప్పాడంట. అయితే సరే మీ తల్లిదండ్రులకు అందరికీ చెప్పు, నేను నీకు బాప్తిసం ఇస్తానని చెప్పాడంట. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు అందరికీ చెప్పారంట, చుట్టాలందరికీ. మా అమ్మ నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, పలానా పాస్టర్ గారి దగ్గర ఏమంటావు అని చెప్పాడంట. సరే నాన్న తీసుకొని కొంతమంది సహకరించారంట, కొంతమంది గేలిగా మాట్లాడారంట, నవ్వులాటగా మాట్లాడారంట. మాట్లాడితేనే సపోర్ట్ చేసిన వారిని అయితే ఈయన గుర్తుపెట్టుకోలేదు, కానీ ఎవరెవరు గేలిగా మాట్లాడారో వాళ్ళందరినీ బాగా గుర్తుపెట్టుకున్నాడంట. సరే ఏదైతే ఏమి, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళి బాప్తీసం తీసుకోవాలని వచ్చాడంట. సిద్ధపాటు కలిగి బాప్తీసానికి వచ్చారంట. బాప్తీసం దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అడుగుతున్నారు, నాన్న బాప్తీసానికి ఇష్టపూర్వకంగా వచ్చావా? అవును పాస్టర్ గారు, ఇష్టంగానే వచ్చాను. నీ పాపాన్ని విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నాను. నీ కోపం, నీ ఆవేశమాన్ని విడిచిపెడతావా? దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతావా? నువ్వు సమాధానంగా ఉంటావు కదా, అందరితో సఖ్యతగా సమానంగా కలిసిమెలిసి ఉంటావు కదా అంటే తప్పకుండా పాస్టర్ గారు అన్నాడంట. సరేనా, నీకు బాప్తీసం ఇస్తున్నాను అని చెప్పి పారేటటువంటి ఆ నదిలోకి తీసుకెళ్ళాడంట.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నానని చెప్పి 1 2 3 అని అలాగ నీటిలో పడుకోబెట్టి లేపుతున్నప్పుడు ఒక్కసారిగా తన కుడి చేయిని పైకెత్తాడంట. అదేంటి నాన్న, బాప్తిసం అంటే నువ్వు పూర్తిగా మునగాలి కదా, నువ్వేంటి ఒక చేయి పైకెత్తావంటే అది కాదు పాస్టర్ గారు, ఇప్పుడు శరీరం అంతా మునిగిందంటే శరీరం అంతా కడగబడినట్టే కదా. అవును, మరి అంతా మునగాలి కదా, మరి ఈ చెయ్యి ఎందుకు ఎత్తావు? కాదు పాస్టర్ గారు, నేను బాప్తిసం తీసుకుంటానంటే వాడు మా ఫ్రెండ్ గాడు నమ్మడేంటి, మా నాన్న చూడు నేను బాప్తిసం తీసుకుంటే చూసినాం పోలేవోయ్ అని చెప్పి ఎగతాళిగా మాట్లాడేంటి, ఇంటికెళ్ళి ఒక్క దెబ్బ చెంపకు చల్లమని అనిపిస్తానని అన్నాడంట. చూసావా, సమాధానం లేకోకుండా నువ్వు వచ్చి ఎంత అర్పణిచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంతగా నువ్వు సౌండ్ సిస్టమ్ తీపించినా, పెయింట్ వేయించినా, పులిపిటం చేపించినా, ప్రభు రొట్టె బల్ల నువ్వు స్పాన్సర్షిప్ చేసినా, కానుకలు ఇచ్చినా, భోజనాలు పెట్టినా, సమాధానం లేకుండా చేసే ప్రార్థన వృధా. నీ భర్తతో కొట్లాడతావు, పోయి ప్రార్థన చేస్తావు ముసుగేసుకొని. ఎందుకు నీకు ఆ ప్రార్థన? నీ భార్యతో కొట్లాడుతావు, పోయి చర్చిలో సంఘ పెద్దగా యేసు నామములో అందరిని క్షమించాలి అంటావు. ఎక్కడ నీ ముందు నీ భార్యతో మాట్లాడు, ఆమె ఒకవైపు తిరిగి పడుకుంటుంది, నువ్వు ఒకవైపు తిరిగి పడుకుంటావు. ముందు నీ పిల్లలతో నువ్వు మాట్లాడు, సమాధానమే లేదు నీ ఇంట్లో. అందుకే నీ ప్రార్థన జవాబు రావట్లేదు నాన్న, అందుకే నీ ప్రార్థన జవాబు రావట్లేదు. మొదటిగా వేషధారణ, రెండవది క్షమాపణ, సమాధానం లేని ప్రార్థన. ఈ రెండు నీలో బాగా కోకళ్ళగా ఉన్నాయి, అందుకే రావడం లేదు. మూడవది చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 వచనాన్ని మనం చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహపడు వారు గాలి చేత రేపబడి ఎరిగిపడు సముద్ర తరంగమును పోలియుండును. చూడండి ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అని యాకోబు రాసినటువంటి పత్రికా భాగంలో మనకు కనబడినట్టుగా సందేహం, డౌట్, ఒక క్వశ్చన్ మార్క్. నువ్వు ఏదైనా దేవుని అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్, అసలు ఇది అవుతుందంటావా, ఇది జరుగుతుందంటావా? చూడండి ఎంత వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళకు సందేహం, వాళ్ళకు అనుమానం, డౌట్తో కూడిన ప్రార్థన నువ్వు ఎంత చేసినా వృధానే. సందేహం తీసే, అనుమానం అనేది నీలో తొలగించు. అనుమానంతో నువ్వు చేసే ప్రార్థన, అనుమానంతో తినేది ఏది కూడా నీకు శాపం అవుతుంది. అనుమానంతో తినేది ఏదైనా కూడా నీకు శాపార్థంగా మార్చబడుతుంది. అనుమానంతో చేయి మాకు ఏది కూడా, అనుమానంతో చేయి మాకు, అనుమానంతో ఉండమాకు, అది నీకు వద్దు. నీ జీవితానికి అది నీకు ఆశీర్వాదము కానేరదు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించు. అనుమానంతో చేసే ప్రార్థన నీ కుటుంబానికి మేలుకరైంది కాదు, నీ ప్రార్థనకు జవాబు రాదు. అనుమానం, డౌట్. కొంతమందికి ముందు అనుమానం పడుతుంది, తర్వాత ఆలోచన చేస్తారు. కొంతమంది చెప్తా ఉంటారు నాతో, సార్ పాస్టర్ గారు ముందు కీడెంచి మేలు ఎంచుదాం, కీడెంచి మేలు ఎంచుతారండి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఫస్ట్ కీడు కొరుకుంటే మన కీడే కదా కొరుకుంది, ఉన్నిలే అయితే మేలు జరిగిందంటే ఎంత సంతోషమో. పొరపాటున మేలు కొరుకొని కీడు జరిగితే అది తట్టుకోలేరంట. అందుకు మొదటగా కీడు కొరుకాలంట, కీడెంచి మేలెంచాలంట. కొంతమంది చెప్తారని వాక్యం ఎప్పుడో రాయబడింది, కీడు మేలని మేలు కీడని తలంచేవారు ఉన్నారంట బైబిల్లో. అలాగే ఈరోజు కూడా ఉన్నారు. ముందు సందేహం వద్దు నీలో, అనుమానం వద్దు. అనుమానముతో చేసేటువంటి ప్రార్థన అసలు అది ప్రార్థనే కాదు, ఆ ప్రార్థనకు జవాబు రాదు. అనుమానం వద్దు. నజరేయుడైన యేసు నామములో ఇది జరుగునుగాక అని చెప్పు. యోహాను పేతురు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఉండేది ఏం తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నిలబడని చెప్పగానే, అనుమానంతో కాదు వాళ్ళు చెప్పింది, లేచి నిలబడని చెప్పగానే ఆ కుంటివాడు లేచి నిలబడినప్పుడు కాలు మొదలుకొని చీలమండలం వరకు శక్తితో లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు సందేహం ఎందుకు నీకు? అనుమానం ఎందుకు నీకు? అనుమానము, సందేహము తొలగించి ముందు ప్రభు మీద నిలబడి ముందుకు సాగిపో. మొదటిది వేషధారణ, రెండవది సమాధానం లేని ప్రార్థన, మూడవది ఏంటండి చెప్తారా? సందేహపడే ప్రార్థన, సందేహం, డౌట్తో చేసే ప్రార్థన. చూడండి అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 వచనాన్ని చదువుదాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరకటలేదు. చూడండి మరి 4వది గమనిస్తే దురుద్దేశం, సుఖభోగాల నిమిత్తం అడుగుతూ ఉంటారు కొంతమంది. సుఖభోగాలంటే ప్రభువా నాకు విమానం కావాలి, ప్రభువా నాకు హెలికాప్టర్ కావాలి, ప్రభువా నాకు రైలు కావాలి. సుఖభోగాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఎక్కడ సుఖపడలేదండి, ఎక్కడ సుఖపడలేదు. సుఖభోగాల నిమిత్తం అడుగుతూ ఉంటారు ప్రార్థన. దేవుడు ఎందుకు ఇస్తాడు? అది దేవుడు ఎందుకు ఇస్తాడండి?
సుఖభోగాల నిమిత్తం. సుఖం, యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ఎక్కువ సుఖముగా బ్రతకాలని కోరిక కలిగిన వాళ్ళు కూడా ఉన్నారంట. సుఖభోగాల నిమిత్తం ఉండేవారు కూడా ఉన్నారంట ప్రియమైన బిడ్డలారా. అలాంటి వారు ఈరోజు సంఘములో బయలుదేరారు. అందుకే సుఖభోగాల నిమిత్తం దుర్దేశముతో, చెడ్డ ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు కొంతమంది కనపడిన వాళ్ళందరి కొరకు, ప్రభువా ఆమెను నాకు పెళ్లి చేయి నాయనా, ఆమెతో నాకు జత కట్టాలి ప్రభువా, అతడే నాకు పెళ్లి కుమారుడుగా రావాలి తండ్రి. ఒక పుస్తకం తీసుకొని, ప్రభువా నేను 1,00,000 సార్లు యేసుక్రీస్తు 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 అని రాస్తాను ప్రభువా. ఎందుకు రాయడం? ఎందుకు? నువ్వు 1000 సార్లు రాసినా 1,00,000 సార్లు రాసినా యేసుక్రీస్తు పేరు యేసుక్రీస్తు అవుతుంది, కానీ మరొక పేరు కాదు కదా. ప్రభువా ఐ లవ్ జీజస్ ఐ లవ్ జీజస్ ఐ లవ్ జీజస్ అని నేను ఒక 10,000 సార్లు రాస్తా ప్రభువా. ఐ లవ్ జీజస్ అని బుక్లో మాత్రమే రాసావు, కానీ నీ క్రియల రూపంలో మాత్రం యేసుని ప్రేమించవు. ఎందుకు చేస్తాడు ప్రభు? నువ్వు అడిగే ప్రార్థన ఎలా ఉందంటే సుఖభోగాల నిమిత్తం, నీ నిమిత్తం అడుగుతున్నావు. నువ్వు సుఖముగా నెమ్మదిగా సౌఖ్యంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకును యాజనలు ప్రార్థనలు చేయమని చెప్తున్నాడు కదా ప్రభు మరి తిమోతితో. నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కొరకును, అధికారుల కొరకును, దేశము కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థనలు విజ్ఞాపనలు చేయమంటారు కదా. నువ్వు సుఖభోగాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు, నీ సుఖం కోసం ప్రార్థన చేస్తున్నావు, అందరి కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు. ముందు నీకు స్వార్థం. ప్రభువా మా ఆయన చచ్చిపోతే నేను అతనితో వెళ్ళిపోతాను ప్రభువా, ఈ ప్రార్థన అంగీకరించున్నాను, యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ప్రభువా నా తండ్రి నా భర్త చచ్చిపోతే నేను వాడితో వెళ్ళిపోతా ప్రభువా. ఏంటండి నీ చేసే ప్రార్థన? ప్రభువా ఎదుటివాని ఇండ్లు కూలిపోతే నాకు మేలు ప్రభువా, ఆ ఇండ్లు నేను తీసుకుంటాను నాయనా. ప్రభువా ఎదుటివాని యొక్క పొలం ఏ పంటలు పండకూడదు నాయనా, ఆ పొలం పండకపోతే నేను చెప్పే మాటలు వాడు విని ఆ పొలం నాకు అమ్మేయాలి ప్రభువా. నువ్వు చేసే ప్రార్థన ఇది నువ్వు చేసే ప్రార్థన. సుఖభోగాల నిమిత్తం దుర్దేశముతో నువ్వు చేసే ప్రార్థన. ఎంత నీచానికి దిగజారిపోయినామండి ఈరోజు మనం చేసే ప్రార్థన. 4 విషయాలు మీకు చెప్పాను. మొదటిది వేషధారణతో కూడిన ప్రార్థన. ఇదిగో రెండవది క్షమించలేక సమాధానం లేకుండా చేసే ప్రార్థన. మూడవది చూస్తే సందేహం అనుమానంతో డౌట్ఫుల్ క్యారెక్టర్తో చేసే ప్రార్థన. 4వది సుఖభోగాల నిమిత్తం అడిగే ప్రార్థన. 5వది చూద్దాం. లూకా శుభవార్త 18వ అధ్యాయం 10 గల మాటను చదువుతున్నాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ మనుషులైనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుచున్నాను. చూడండి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన. పరిసయ్యుడు, సుంకరి వీరిద్దరు కూడా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయ్యుడు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే గర్వంతో కూడిన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? పరిసయ్యుడు చేసే ప్రార్థన గర్వంతో. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, 10వ భాగం ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అర్పణలు ఇస్తున్నా. గర్వం. కొంతమందికి పాస్టరే రావాలి వాళ్ళ కాలకాడికి, యేసు ప్రభువే రావాలి వాళ్ళ కాడికాడికి. గర్వం కొంతమందికి ఉద్యోగస్తులకు. మేము ఉద్యోగస్తులము కదా, మమ్మల్ని కింద కూర్చోమంటావేంటి? అదే నీ ఉద్యోగంలో, అదే నువ్వు చేసే మున్సిపాలిటీ పనిలో చీపురు పట్టుకొని నడి రోడ్లో దోస్తుంటావే, అక్కడ లేదా నీకు సిగ్గు? నీ అధికారులు నీకంటే అధికారులు పైకి వచ్చినప్పుడు 2 చేతులు కట్టుకుని నిలబడతావే, అక్కడ లేదా సిగ్గు? నీకు ఇంట్లో నీ భార్య దగ్గర పనిచేయడానికి నామోసి సిగ్గు. ఇంట్లో ఏదైనా ఒక పల్లెము దోమంటే సిగ్గు. ఇంట్లో ఏదైనా పాత్రలు చీపురు పట్టుకొని తోమంటే ఎలా కనబడుతున్నా నీ కళ్ళకు నేను అంటావు కదా. మరి అక్కడ ఉద్యోగంలో నీకంటే నీ పైన ఉన్నటువంటి అధికారి ఆడబిడ్డ అయితే ఆమె దగ్గర చేతులు పడుకొనుకుంటావు కదా, ఆమె తిడతా ఉంటే తిట్టించుకుంటావు కదా. అది బాగుందా? మరి గర్వం అండి. గర్వంతో చేస్తూ ఉంటారు ప్రార్థన. తగ్గించుకోరు. వాడెంత లేనివాడు, వీడెంత లేనివాడు. ప్రభు పాపుల కొరకు మాత్రమే దిగి వచ్చాడు. హల్లెలూయా. పాపుల కొరకే దిగి వచ్చాడు ఆయన. గర్వంతో చేస్తున్నాడు పరిసయ్యుడు ప్రార్థన. నేను ఇస్తున్నాను ప్రభు 10వ భాగం, నేను ఇస్తున్నాను నాయన ఉపవాసం. ఎవరడిగారు? దేవుడు గర్వాన్ని అణిచేవాడై ఉన్నాడు. గర్విష్టి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు తల్లి. ఎందుకు అంత గర్వం? ఎందుకు? ఎప్పుడు నేనే ఉండకూడదు, మనము ఉండాలి. మనందరము అనే మాట రావాలి. నేనే, నాదే, నేనే. ఎవరు చేశారా మీ పని అంటే నేనే పెట్టా. గర్వం. దయచేసి గర్వాన్ని తగ్గించుకో. దేవుడు గర్వం నుంచి గద్దెలు దించువాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దయచేసి నీ ప్రార్థనలు మారాలి.
5 విషయాలు చెప్పాను. 6వ విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18 గల మాటను చూద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినెడలా ప్రభువు నా మనవి వినకపోవును. ప్రిదోని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన వాక్యంలో గమనిస్తే, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్య పెట్టుకొని, నా హృదయంలో నేను పాపం పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ చదువుతున్నాను మీ కొరకు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయంలో నేను పాపాన్ని పెట్టుకుని ప్రభువుకి మనవి చేసిన ఎడల దేవుడు ఆ మనవిని అంగీకరించడంట. అంటే హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏముంది? ఒకవైపు ప్రార్థన చేస్తున్నావు, ఒకవైపు పాపం చేస్తున్నావు. ప్రార్థన పాపం, ప్రార్థన పాపం, పాపం ప్రార్థన, పాపం ప్రార్థన, 2 సమపాలనలు ఉన్నాయి. అందుకే నీ ప్రార్థనకు జవాబు రావడంలా. ఎందుకు రావడం లేదంటే, నీ హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? బెత్షెబాతో దావీదు భక్తుడు బెత్షెబాతో వెళ్ళాడు. ఇదిగో చేయవలసిన సమయంలో చేయవలసిన పని చేయకాడు కూడా పని చేశాడు. ఇదిగో వారిద్దరికి పెట్టిన ఆ బిడ్డను ఆ దేవుడు మొత్తగా, ఇదిగో ఆ బిడ్డ చచ్చిపోయాడు. నా హృదయంలో పాపం పెట్టుకొని, నా కంట్లో దూలం పెట్టుకొని, ఎదుటివాని యొక్క కంట్లో ఉన్న నలకను చూడడం ఎందుకు? నీ హృదయంలో ఎంత పాపం ఉందో చూడు. ఎంత పాపం పెట్టుకొని, ఎంత దుర్మార్గంగా నడుచుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు? దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు తల్లి. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే నీ హృదయములో దేవుడు సత్యమును కోరుకుంటాడు. అంతే, ఆయన అంతరంగములో సత్యమును కోరుకుని వాడై ఉన్నాడు. అంతరంగములో సత్యమును కోరుకుని వాడై ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, దేవాది దేవుడు చేసే ప్రతి గొప్ప మేలుడు మనం పొందుకోవాలి. 6వ విషయం మీకు చెప్పాను. హృదయంలో పాపం. ఆ హృదయంలో పేరుకోకపోయిన ఆ పాపాన్ని తీసేయి. దేవా, నన్ను ఇస్సోపుతో కడిగినట్టు కడుగు నాయనా, హిమము కంటెను తెల్లగా మార్చు ప్రభువా, నా పాపాన్ని తీసివేనైనా, నన్ను కడుగు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకోగలిగితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేసేవాడైనాడు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వారి పాపమును విడిచిపెట్టలేకపోతున్నారో దేవుడు అందుకే వారికి ప్రార్థన వినడం లేదు, వారి ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఈరోజు ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, నీ హృదయంలో పాపం ఉండడమే, వేశ్యధారణతో ఉండడమే, సందేహముతో ఉండడమే, గర్వంతో ఉండడమే, క్షమించలేకపోవడమే, సుఖభోగాల నిమిత్తం స్వార్థముతో ప్రార్థన చేయడం, సుఖభోగాలతో ప్రార్థన చేయడం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన ఉందో చూడండి. ఎలాంటి ప్రార్థన? తగ్గింపు కలిగిన ప్రార్థన ఎక్కడుంది? ఒకరిని కొట్టి చంపి మనం చేసే ప్రార్థన ఏముంది? ఒకరిని ఇబ్బంది పెట్టి మనం చేసే ప్రార్థన ఉంది. అడ్రస్ లేని ప్రార్థనలు ఎన్ని చేస్తే ఏముంది నాన్న? అడ్రస్ లేకుండా నువ్వు చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరవు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు అడ్రస్తో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉంటే, ప్రభుకి నీ ప్రార్థన జవాబు రాకపోతే, నువ్వు బలులు అర్పించినా, కానుకలు ఇచ్చినా, అర్పణలు ఇచ్చినా నీ ప్రార్థనకు జవాబు రాదు. దయచేసి జ్ఞాపకం చేసుకో. దేవుడు సెలవిస్తున్న ప్రతి మాటను నువ్వు చెవిన పెట్టుకో. ప్రభువా, నా ప్రార్థన అంగీకరించు. ప్రభువా, నా ప్రార్థన జవాబు నాయనా. ప్రభువా, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా స్థితిని మార్చునాయనని ఒకవేళ నువ్వు అడుగుతా ఉంటే ప్రభు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకో. దొంగతనం చేసి ఆ చేసే ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. కొంతమంది దొంగతనాలు చేసి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను పాపిని, ఒప్పుకో, నా దగ్గరికి రా. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఏమాత్రం త్రోసేయను. ఉన్న పలంగా దేవుని దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గర నిలబడి, ప్రభువా నన్ను కరుణించు నాయనా, దావీదు కుమారుడు నన్ను కరుణించునని అడుగుతావా? ఇదిగో చేసే ప్రతి ప్రార్థనను దేవా నన్ను అంగీకరించునని ప్రభు దగ్గర అడుగు. దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప కార్యములను చేసే దేవుడు, నీ స్థితిగతులు మార్చే దేవుడు, నీ తలరాతను మార్చే దేవుడు మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈరోజు నీ స్థితి మార్చుకో, నీ ప్రార్థన మార్చు. అడ్రస్ కలిగిన ప్రార్థన చేయి. అడ్రస్ లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా వృధానే. అడ్రస్తో కూడినటువంటి ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే దేవుడు నీ కుటుంబంలో మేలుడు చేస్తాడు, నీ కుటుంబంలో దీవెనలు మారుస్తాడు. ఈరోజు నీ ప్రార్థన పరమునకు ఎరపడం లేదు. దేవుడు ఆమెను అనట్లేదు. ఆమెను అనువాడు, నీ ప్రార్థన అంగీకరించువాడు ఏమంటున్నాడంటే నీ చేసే ప్రార్థనకు చెవులు మూసుకుంటున్నాడు. ఎందుకు ఇంత నీ హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నేను అంగీకరించాలి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ స్థితిని మార్చుకుంటావా? నీ పరిస్థితిని మార్చుకుంటావా?
నీకున్నటువంటి స్థితిగతులు మార్చుకుంటావా? తల్లు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, ఇంతకాలము తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబు రాలేదని వేదన పడుతున్నాం నాయన. ఈ ఉదయకాలం ముందు నుంచి నీవు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ టీవీ ప్రసంగం ద్వారా ఎవరైతే వింటున్నారో వారి హృదయంలో తండ్రి ఉన్నటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు అంగీకరించరాలేకపోతున్నానని వేదన పడుతున్నాను. ఇప్పుడన్నా వారి స్థితిని మార్చుకొని వారి పాపాన్ని విడిచిపెట్టి దేవా, నూతన హృదయం వారికి ఇవ్వండి, నూతన తలంపులు వారికి ఇవ్వండి. ప్రతి పాపమును తీసివేసి దేవా, నీ కొరకు బ్రతకగలిగినటువంటి గొప్ప భాగ్యం దయచేయండి. సంతోషముతోను, సమాధానముతోను, నిత్యమైనటువంటి ఆశీర్వాదాలతోను దేవా, నీ కొరకు బ్రతకగలిగినటువంటి గొప్ప భాగ్యం దయచేయండి. అయ్యా, ఎవరైతే బలహీనతో ఉన్నారో, ఎవరైతే రోగంతో ఉన్నారో, ఎవరైతే రుగ్మతతో ఉన్నారో, అయ్యా ఇదిగో తండ్రి హాస్పిటల్లో ఉన్నారా, ఎక్కడైతే వింటున్నారో రోగంతో ఉన్నారా, గర్భఫలం లేక ఉంటున్నారా, పీసీఓడితో థైరాయిడ్తో ఉంటున్నారా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయేమో, అయ్యా అప్పుల ఊబిలో కురుకుపోయారేమో, పాప స్థితిలో ఉన్నారేమో, రక్షణ స్థితిలో ఉన్నారేమో, రక్షణ లేకుండా భయంకరమైన పాపలు దూరంగా తొలగిపోయారేమో, వారందరి మీద నీ కృపనుంచు నాయన. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే టీవీ పరిచర్యకు సహకరిస్తూ కానుకలిస్తూ అర్పణిస్తున్నారో, అయ్యా టీవీ పరిచర్యలో ఇదిగో సహకరిస్తూ మేమున్నామని అయ్యా ఇదిగో ధైర్యపరుస్తున్న ప్రతి బిడ్డలను తల్లిని దీవించమని, ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. తన వారి కుటుంబాలకు రావాల్సిన పరలోక సంబంధమైన మెండైన దీవెనలు దయచేయమని వేడుకుంటూ, అయ్యా ఇది మొదలుకు నిరంతరం దేవుని కృప వారి కుటుంబాలకు సదాకాలం దయచేస్తున్నామని. అయ్యా, ఎక్కడైతే బలహీనత ఉందో, ఎక్కడైతే రోగం ఉన్నదో వారు అక్కడ చేతులు చూచుండగా వారి చేతుల మీద నువ్వు చేతులు ఉంచి ప్రతి రోగము ఇప్పుడే ఇక్కడే యేసు నామములో తొలగించి పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల నజరేయుడైన యేసు నామములో మీరే స్వస్థపరిచి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తారు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.